తిరుపతి వాసిగా తిరుపతిలో పుట్టడం నిజంగా నా అదృష్టం. ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ మా తాతలు నాన్నలు అందరూ ఆ స్వామి దయ వల్ల ఈ రోజుకి మేము పచ్చగా లక్షణంగా ఉన్నామంటే ఆ స్వామి కారణం. ముందుగా ఆ స్వామి కీర్తన అన్నిటికంటే స్వామికి ఇష్టమైంది ఏమంటే ఆయన గురించి పాడే పాటలు. ఈరోజు అన్నమయ్య పాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ తెలుసు. స్వామికి ఎక్కడున్న స్వామి ఒక పాట పాడితే ఆయన ఆ పాట దగ్గరకు వచ్చేస్తాడని ఒక నానుడి కూడా ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామిని నిలయమైన తిరుపతి ఇది. ముందుగా ఆ స్వామిని గురుస్తూ చిన్న పాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద. ఈ పాట ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు, అంటే మనిషి వల్ల కాలేని భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేది గోవింద అనే నామం. గోవింద అనే నామం ఏ మనిషికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కొండంత కోరికలు తెచ్చే మా స్వామి వెంకటేశ్వర స్వామి. తెలుగు రాష్ట్రాలు కాదు, తమిళనాడు కాదు, ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి నామము ఆయన పాటను పాడని వాళ్ళు లేరు. అటువంటి పవిత్రమైన ఈ పాటను ఈరోజు తమిళనాడులో ఒక సినిమా వాళ్ళు ఆ సినిమా పేరు చెప్పాలి కూడా నాకు చాలా బాధగా ఉంది. డిడి నెక్స్ట్ లెవెల్ అంట. వాళ్ళు మా పాట ఇటువంటి పవిత్రమైన 12వ శతాబ్దం నుంచి ఉంది ఈ పాట. స్వామివారికి అత్యంత ఇష్టమైన పాట. భక్తులు ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలు కూడా పాడే పాట ఇది. అటువంటి పాటను ఒక క్లబ్ డ్యాన్స్గా, ఒక డిస్కోటెక్లో పెట్టే పాటలాగా పెట్టి మా స్వామి పాటలు అక్కడ అలా పాడడము నిజంగా చాలా దారుణం. ఇది మేము ఎట్టి పరిస్థితిలో సహించలేము. ఎందుకంటే ఆ పాట చూసినప్పటి నుంచి కడుపులో ఒక విధమైన మంట. ఎందుకంటే మేము తిరుపతి వాసులం. ఆ స్వామి విలువ అంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, కానీ మేము నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం. ఇంతకుముందు శ్రావణ భార్గవి అనే సింగర్ కూడా అన్నమయ్య పాటల్ని పరిపరి అని చెప్పి వీడియోలు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నించింది. ఆ రోజు కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించి ఆమె కంప్లైంట్ పెట్టి సాయంత్రానికి ఆమె ఆ పాట తీసిన తర్వాత మేము నిద్రపోలేదు. ఇప్పుడు రేపు రిలీజ్ అని సినిమా చెప్తున్నారు. ఆల్రెడీ ఇది ఇష్యూ మీద స్టార్ట్ అయింది. కొంతమంది మిత్రులు ఆల్రెడీ చెప్పారు, ఇది తప్పు అని చెప్పారు. ఆల్రెడీ పళనిస్వామి సీఎం కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎవరు ఏమీ ఆపలేరు. ఈ లోపల ఖచ్చితంగా దాన్ని ఆపాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కాకూడదు. తెలుగులో ఉంటే కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా మేమైతే ఒప్పుకోము. తిరుపతిలో కానీ ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మా స్వామి పాటని కించపరుస్తూ అంత ధైర్యం ఉంటే మీకు ఆ పని చేస్తారు. తమిళనాడులో నిజంగా ఏదో జరుగుతుంది, మాకు తెలియని ఏదో జరుగుతుంది అక్కడ. అయ్యా స్టాలిన్ గారు, ముందు మీకు నమస్కారాలు పెట్టి చెప్తున్నాము. తమిళనాడు నుంచి అత్యధిక భక్తులు నడుచుకొని వస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు మా వెంకటేశ్వర స్వామి కోసమని మొక్కుకొని నడుచుకొని వస్తారు. వందల కిలోమీటర్లు నడుస్తారు పాపం, చెప్పులు లేకుండా.